వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శబరిమల సన్నిధానంలో మన గౌరవ రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము ప్రత్యేక పూజలు. గోదావరిఖని పోలీస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. జనగామ జిల్లాలో దొంగ బాబాల హల్చల్. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్. అకాల వర్షంతో సర్వం కోల్పోయిన వైఎస్ఆర్ కడప జిల్లా రైతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం నాడు ఫ్లాగ్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి ఐఏఎస్ హాజరయ్యారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌశాలం ఐపీఎస్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి ఐఏఎస్ మాట్లాడుతూ పోలీసుల త్యాగం మరవలేనిదని కొనియాడారు. దేశమంతటా ప్రజలు పండుగలను కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్న సమయంలో కూడా పోలీసులు విధుల్లో నిమగ్నమై ప్రజలను రక్షిస్తారని, అటువంటి చిన్న చిన్న త్యాగాల నుండి మొదలుకొని అవసరమైతే వీధి నిర్వహణలో ప్రాణాలను సైతం త్యాగం చేస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసులను స్మరించుకొని నివాళులర్పించారు. పోలీస్ కమిషనర్ శ్రీ గౌశాలం ఐపీఎస్ గారు ఈ సందర్భంగా మాట్లాడారు. ఫ్రెటర్నిటీ, మన పోలీస్ ఫ్యామిలీస్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రెస్ మరియు మీడియా మిత్రులకి నమస్కారాలు. ఈరోజు ఉన్న కూడా ట్రాఫిక్లో చూసినా, ఎక్కడైనా పనిలో చూసినా మన ఖాకీ వేసుకొని వాళ్ళ డ్యూటీలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళ డ్యూటీనే పండుగ అని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న త్యాగ బలిదానం నుంచి చూస్తూ ఎన్నో ప్రాణం త్యాగం చేసే వరకు కూడా మన దగ్గర ఎన్నో ఆదర్శవంతులు పోలీస్ పర్సనల్ ఉన్నారు. వారితో పాటు వాళ్ళ కుటుంబం సభ్యులు కూడా చాలా వాటికి సాక్రిఫైస్ చేశారు. మన ప్రభుత్వం కోసం, మన దేశం కోసం మనము ఈరోజు పని చేస్తూ ఉంటాము, పబ్లిక్ సర్వీస్ చేస్తూ ఉంటాము. మనం లేకున్నా ఇంకా ఎవరైనా వస్తారు. కానీ కుటుంబంకి ఒక తండ్రి, ఒక తల్లి, ఒక భర్త, ఒక భార్య, ఒక తమ్ముడు, ఒక అన్న, ఒక కొడుకు, కూతురు లేకపోతే ఇంకా మరొకసారి రారు. అలాంటి కుటుంబం సభ్యులు మన దగ్గర ఈరోజు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నమస్సు మంజులు తెలియజేస్తున్నాను. హృదయపూర్వక నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. And loss they have suffered. Overall,
this event, not only this day, we observe it over a period of 10 days till 31st October. And various activities are being done by our police department to commemorate and remember the sacrifices made by these brave hearts. Thank you. జనగామ జిల్లా దేవరపల్ల మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతులకు సబ్సిడీ విత్తనాలను పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత. తన ప్రసంగంలో భాగంగా రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, రైతులకు ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా ఊరుకునేది లేదని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన పెద్ది కృష్ణమూర్తి గౌడ్. దీంతో వెంటనే కృష్ణమూర్తి గౌడ్ ప్రసంగాన్ని అడ్డుకున్న ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి నువ్వెంత అంటే నేనెంత అంటూ ఒకరితో ఒకరి వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి, పెద్ది కృష్ణమూర్తి గౌడ్ వర్గాలు. ఏదో గోదాములు వచ్చినాయని అంటారు. సంతోషం, మాకు గోదాము ఈ మండల కేంద్రానికి మా గ్రామానికి గోదాములు రావడం సంతోషం. కానీ పర్యావరణానికి సంబంధించిన మా గుద్దలే ఇంకేమన్నా ఉంటే అది తరలించి ఏమన్నా లోపాలి రాజకీయ వ్యవస్థలో లోపాలి లావాదేవీల సంస్థలో అయ్యేమన్నా ఉంటే ఖచ్చితంగా ఈ గడ్డ, ఈ దేవరపుల పురిడి గడ్డ తిరుగుబాటుకు అలవాటు పడ్డాయి. కాబట్టి అది వేరే రకమైన వాతావరణంలో ఉంటే మాత్రం సహించేది కూడా ఉండదు. ఇక్కడ కావలసిన వనరులు మీరు ఎన్ని ఇస్తా అంటే అన్నిటికీ స్వాగతం పలకడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఏదన్నా లోపారి కార్యక్రమాలలో చేస్తే మాత్రం మేము తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నాం. ప్రజల పక్షాన కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన్ని కొట్లాడటం, ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వానికి మద్దతుగానే ఉంటామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్న పరిపాలన మీద మేము సంతోషంగా అధికారిక కాంగ్రెస్ పార్టీ మరి ఎట్లా పిలుస్తాం? ఎవరు పిలిచిన ఏ లెక్క కూడా పిలుస్తున్నారు? మీరేంది ఎట్లా పిలుస్తాం? అకాల వర్షంతో సర్వం కోల్పోయిన వైఎస్ఆర్ కడప జిల్లా రైతులు. చేతికొచ్చిన ఉల్లి, మొక్కజొన్న, పొగాకు, ఆయుధ పంటలతో ఆముదాల పంటతో పాటు భారీగా వరి పంట కూడా నష్టం. పొలాల వద్ద అన్నదాతలు కన్నీరు కారుస్తున్నా కనీసం పట్టించుకొని కూటమి నేతలు. పలసవాడ మండలం తెల్లవాడ గ్రామ పంచాయతీ ప్రజలు రైతులు తెలియజేయడం అనగా మేము మొక్కజొన్న గింజలు కోసి దాదాపు వారం కావుతున్నది. మొక్కజొన్న రైతులైతేనేమి, ఉల్లిగడ్డ రైతులైతేనేమి, ఆముదాలు రైతులైతేనేమి, కోరి రైతులైతేనేమి కోసి దాదాపు వారం కావుతున్నది. కానీ భారీ వర్షం వల్ల కాలాల్లో పోసుకునే మొక్కజొన్న గింజలు అన్ని తడిచి మొలకలు రావడం జరిగింది. ఏదైనా అధికారులు ప్రభుత్వం స్పందించి మాకు ఏదైనా సాయం చేయాలని కోరుతున్నాము. అయ్యా, నా పేరు రమణయ్య, మాది తెల్లబాడ పంచాయతీ. రైతుల ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మేము గత వారం నుంచి మొక్కజొన్న వేసుకొని కళాలలో
మాకు మొక్కజొన్నలు ముద్దయ్యి ప్లస్ మొక్కజొన్నలు ప్లస్ ఆముదాలు ఉల్లిగడ్డ గడ్డలైతేనేమి ఇతరతర పంటలు ఈ వాన వల్ల వర్షాలు ఎంతో మంది రైతులు ఆవేదన చేస్తున్నారు. దయవుంచి మా మీద రైతులు ఎటువంటి బాధ పడకుండా మీరు తక్షణమే సాయం చేయాల్సిందిగా కోరుచున్నాము. అధికారులందరినీ విజ్ఞప్తి చేసుకుంటున్నాము. జనానికి జ్వరం వస్తే నాకేం సంబంధం, నాదా బాధ్యత. మంత్రి గుమ్మడి సంధ్యారాణి వివాదాస్పద వ్యాఖ్యలు. నాకు జ్వరం వచ్చింది, మరి ఎవరిది బాధ్యత? నాదేనా అది కూడా? ప్రతి ఊళ్ళో ప్రతి స్కూల్లో జ్వరాలు ఉన్నాయి. నేను కూడా వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా అని అన్నారు. ప్రతి ఊర్లో జ్వరాలు ఉన్నాయి. ప్రతి ఊర్లో అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి స్కూల్లో కూడా పిల్లలకు జ్వరాలు ఉన్నాయి. అది సోషల్ వెల్ఫేరా, ట్రైబల్ వెల్ఫేరా, బీసీ వెల్ఫేరా, లేదా నార్మల్ స్కూల్స్ అందరికీ జ్వరాలు. పిల్లలకి జ్వరమో, జాండీసో, జలుబో, దగ్గో ఏదో ఒకటి. నేను కూడా గత 1 వీక్ గా ఫీవర్తో బాధపడుతున్నాను. అంటే ఏమనంటే ఈయనంటాడు ఎంత దారుణం అంటే మంత్రి ఏం చేస్తుంది, గాడిదలు కాస్తుంది అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంతకు పూర్వం ఆయన ఏం కాల్సి ఇవ్వడం నాకు తెలియదు, కానీ అంటే ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత నాకు తెలియక అడుగుతున్నాను. ఎవరికైనా జ్వరం వస్తుంది మంత్రి బాధ్యత, నాకు జ్వరం వచ్చింది మరి ఎవరిది బాధ్యత? నాదేనా బాధ్యత? అప్పుడు కూడా అక్టోబర్ 21 పోలీస్ సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని ఫ్లాగ్ డే వారోత్సవాలలో భాగంగా పాలకుర్తి మండల కేంద్రంలో సిఐ జానకిరామ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు స్కూల్ విద్యార్థులతో కలిసి గుడివాడ చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పోలీస్ అమరవీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి దేవరపుల ఎస్ఐలు దూలం పవన్ కుమార్, లింగారెడ్డి ఎస్ఐ ఊర సృజన్ కుమార్, పోలీస్ కానిస్టేబుల్ రాజ్ కుమార్, పోలీస్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరులకు పోలీస్ అమరవీరులకు పోలీస్ అమరవీరులకు జోహార్ జనగామ జిల్లా పాలకుర్తి కేంద్రంలోని కళ్యాణం షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో దసరా దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు షాపింగ్ మాల్ అధినేత పగాడ లత శ్రీధర్ దంపతుల చేతుల మీదుగా విజేతలకు స్మార్ట్ టీవీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కస్టమర్ల నమ్మకమే పెట్టుబడిగా షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ సిబ్బంది, మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క వ్యవస్థాపకులు పగడాల శ్రీధర్ గారిని ఫస్ట్ డ్రాను తీసి దిగ్విజయపరిచేందుకు కోరుచున్నాం. కళ్ళు మూసుకొని రైట్ తీయడంతో ఒకసారి 50 అడుగుల మేర ముందుకొచ్చిన సముద్రం. ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకుడు మండలం తుపులిపాలెంలో 50 అడుగుల మేర ముందుకొచ్చిన సముద్రం. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఎగిసిపడుతున్న అలలు. లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న రెవెన్యూ అధికారులు.
శ్రీ సత్యసాయి జిల్లాలలో అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. మడకశిర పోలీసులు జిల్లాలోని మడకశిర పోలీసులు 6 అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగలను ముఠాను అరెస్ట్ చేశారు. మడకశిర మండలంలోని అమిదాలగొంది గ్రామంలో పొలంలో దాచిన 8,70,000 విలువ చేసే 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని 6 దొంగలను అదుపులోకి తీసుకొచ్చి అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. చోరీ అయిన వాహనాలు ఆంధ్ర మరియు కర్ణాటక రాష్ట్రంకు చెందినవి అని తెలిపారు పోలీసులు. ఏం సార్ అట్లా క్లారిటీ వస్తుంది ఇదే నెంబర్లు తీసుకో అరే ఫోటో తీసుకొని సార్ సార్ 100 సార్ ఓకే ఓకేనా. కానీ ఇప్పుడు ఈ రకమైన నేరస్తుడు ఇదే చేస్తాడు అనేటువంటిది పోయింది. ఎప్పటికీ ఎప్పటికి ఏదో సూటబుల్లో దాని మోటార్ సైకిల్ అఫెండర్స్ ను 6 మందిని అరెస్ట్ చేసి వారి నుండి 18 మోటార్ సైకిళ్లు వాటి విలువ 8,70,000. ఇదేమంటే మనకు మడక్సిర ప్రాపర్లో హోటల్ దగ్గర మోటార్ సైకిల్ పెట్టి భోజనానికి పోయించే లోపల మోటార్ సైకిల్ దొంగతనం జరిగింది. అదేవిధంగా ఏసీబీ అధికారులు అంటూ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కు 10 లక్షల రూపాయల టోకరా వేసిన ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న జైపాల్ రెడ్డికి ఈ నెల 18వ తేదీన ఏసీబీ అధికారులు అంటూ కొందరు ఫోన్ చేసి తనకు సంబంధించిన డ్రైవర్ మరియు పర్సనల్ పీఏలు తమ అధీనంలో ఉన్నారని తమకు డబ్బులు పంపాలని డిమాండ్ చేశారు. నకిలీ ఏసీబీ అధికారులు డిమాండ్ ఎంబీఐ జైపాల్ రెడ్డి 3 దఫాలుగా 10,20,000 రూపాయలు నగదు చెల్లించారు. విషయం కాస్త డ్రైవర్ మరియు తర్వాత పనిచేసే వారిని ఆరా తీయగా తామెవరూ పిలవలేదని తామెక్కడికి పోలేదని చెప్పడంతో మోసపోయారని గమనించుకున్న ఎంబీఐ జైపాల్ రెడ్డి నిన్న రాత్రి మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని ఇది సైబర్ క్రైమ్ నేరగాళ్ల పని అయ్యుంటుందని ప్రతి ఒక్కరూ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని మిల్స్ కాలనీ సిఐ రమేష్ తెలిపారు. అందరూ ప్రశాంతంగా ఉండే వాళ్ళు అందరూ బయటికి వెళ్ళగానే క్రైమ్ నేను చెప్తానా ఈ వరంగల్ ఆర్టీఓ హౌస్ లో పనిచేశారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జైపాల్ రెడ్డి సార్ ఇప్పుడు మహబూబాలో పనిచేస్తున్నారు. అతను ఏసీబీ అని చెప్పేసి డిఎస్పీ అని చెప్పి ఫోన్ కాల్ చేసి మీ మీద కంప్లైంట్ వచ్చింది, మీ డ్రైవరు ఇంకా మిగతా వాళ్ళంతా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. వాళ్ళందరూ ఆఫీస్కి వచ్చారు, హెడ్ ఆఫీస్కి నేను కంప్లైంట్ చేస్తున్నాను. ఎందుకు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నావు కదా, ఎందుకు ఇదంతా సెటిల్ చేసుకో అని చెప్పేసి ఇతన్ని మాట్లాడటం, బెదిరియటం, కన్విన్స్ చేయడం అలాంటి చేయడం వల్ల ఇతను కూడా నిజంగానే ఏసీబీ ఆఫీసర్ అని అనుకొని వాళ్ళకి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మళ్ళీ అట్లా 3 దఫాలుగా ఇంచుమించు దాదాపు ఒక 10 లక్షల రూపాయల అమౌంట్ని వాళ్ళ డిఫరెంట్ అకౌంట్స్కి ఫోన్పే ప్లస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాతకి 1 వీక్ తర్వాత అతను ఈ జరిగిందంతా నిజం, ఫస్ట్ నిజమే ఏసీబీ ఆఫీసర్ అని అనుకుంటాడు. తర్వాత వీటిని కాదు అని తెలుసుకొని నిన్న సాయంత్రం రాత్రి 8-8:30 అట్లా కంప్లైంట్ చేస్తే ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీన్ని ప్రాపర్గా ఎస్ఓపీ ప్రకారం ఫాలో అయ్యి ఇది అక్యూజ్ ట్రేట్ చేసి యాజ్ పర్ లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాం. ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు సార్?
రక్తదానం చేయడం ద్వారా మరొకరికి జీవనాధారం లభిస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జో తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖండ్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖండ్ ఏసీపీ రమేష్, సీఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్తో పాటు నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందించనున్నారు. కమమరేషన్ డే మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన సిపి గౌరవ అంబర్ కిషోర్ జా సార్ను ముందుకు రావాల్సిన కార్యక్రమం. అదేవిధంగా మన పెద్దపల్లి డీసీపీ సార్ కర్ణాకర్ సార్ను ముందుకు రావాల్సిన కోరుతాము. కావాల్సిందిగా మన సిపి సార్ను కోరుతున్నాం. అందరికి సీను వెనుక కొరకు సీను దీని దగ్గర తీసుకోండి. మీ అందరికీ తెలియాలి, ఈ మార్టియర్స్ డే తర్వాత ఒక వారం వరకు మనము ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము. కొంతమంది పోలీస్తో సహా పాత పరిచయం ఉన్న వాళ్ళకి ఉంటుంది. కానీ 1959లో అంటే ఈ రోజు నుంచి దాదాపు 70 years ప్లస్ 75 years 40 + 65 years ముందు 21 అక్టోబర్కి 10 మంది వీర జవాన్లు వాళ్ళు ఒక డిఫెన్స్ డ్యూటీగా వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద దాడి చేసి ఎంబుస్ చేసి చైనీస్ ఫోర్సెస్ ద్వారా వాళ్ళకి దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఆ మార్టియర్స్కి గుర్తు పెట్టి కానీ ఇద్దరు కలిసి శాంతి భద్రత పరిరక్షణ గురించి మనము ఈరోజు మళ్ళీ
ఒక డిసిజన్ తీసుకోవాలి, మనము అందరు కలిసి హామీ ఇవ్వాలి. థ్యాంక్ యూ అని. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనే కూటమి నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని ప్రజలందరూ కూడా సంతకాల సేకరణ పాల్గొని వైఎస్ఆర్సీపీ సంక్షేమ పాలనకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఇంకా 10 ఏళ్ళైనా నీ కొడుకు ఒకవేళ వాళ్ళు వస్తే కదమ్మా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.